పాఠం ఉంది. 8:8:8:3 27 మొదటి 8 వచనాల్లో విశ్వాసంలో కలుగు పరీక్షలో దేవుడొచ్చు జ్ఞానముతో ఓర్పుతో జయించాలని చెప్తా ఉన్నారు. మరి పరీక్షలు జయించాలంటే జ్ఞానం కావాలి. మన పిల్లలు పరీక్షలు రాసి పాస్ కావాలంటే జ్ఞానం కావాలి. మరి ఇంజనీరింగ్ చేయాలంటే మనకు జ్ఞానం కావాలి. అందుకే 3-4 వర్షాల్లో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న వాడు దేవుని అడగాలి. అప్పుడు అది అతనికి ధారాళంగా అనుగ్రహించబడుతుంది. మరి ఇది ఇక్కడ లోక సంబంధమైన జ్ఞానమే కాదు. లోక సంబంధమైన జ్ఞానం నిజమే ఇస్తాడు ఆయన అడిగితే. అయితే శోధనలలో పరీక్షలలో మీరు నేను జయించడానికి అవసరమైన ఆత్మీయ జ్ఞానాన్ని గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆత్మీయ జ్ఞానము అది కూడా దేవుడే ఇస్తాడు. ఆయన దగ్గరే 3వ అధ్యాయంలో స్పష్టంగా దాని గురించిన విషయాలు 3వ అధ్యాయం 15వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు. 15-16 వచనాలు పైనుండి వచ్చు జ్ఞానం అది భూ సంబంధమైంది కాదు, ప్రకృతి సంబంధమైంది కాదు. ఆ వివరాలు మళ్ళా మనం చూద్దాం. కనుక ఆత్మీయ జీవితంలో జైలును పొందాలంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం పొందాలని ఓర్పుతో పరీక్షలు శోధనలు జయించాలని చెప్పాడు. మొదటి 8 వచనాలు. తర్వాత 8 వచనాల్లో మన శరీరాల కొరకే మనం తాపత్రయపడకూడదని. ఎందుకంటే మన శరీరాలు గడ్డి వలె వాడిపోయేవని. పువ్వులకైనా ఉదయకాలం సాయంకాలం దాకా 12 గంటల సమయమే ఉంటుంది. అందుకే రైతులు పొలంలో చీకట్లో వెళ్ళి తీసుకొచ్చి మరి మార్నింగ్ మార్కెట్లో అమ్ముతారు, లేదా ఒకవేళ కోల్డ్ స్టోరేజ్లో పెడితే నెక్స్ట్ డే కూడా అమ్ముతారు. కానీ మన జీవితానికి అటువంటి గ్యారంటీ కూడా లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. గడ్డి కంటే మనం వాడిపోయేవాళ్ళం కాబట్టి దీనత్వాన్ని కలిగి జీవితంలో అతిశయించకుండా దురాశలు లేకుండా శోధనలో నిలవాలని గెలవాలని 9-16 వచనాలు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 17-24 వచనాల్లో దీనికి అవసరమైన వాక్య ప్రకారమైన ప్రవర్తన మీరు వినుమట్టుకు వింటూ ఉండడం కాకుండా అద్దంలో చూసి సహజమైన ముఖాన్ని లోపాలు దిద్దుకోకుండా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో అట్లా కాకుండా వాక్యమైన అద్దంలో మనల్ని పరీక్షించుకొని దిద్దుకున్నట్లయితే ధన్యులమవుతామని 17-24 వచనాలు చెప్పడాన్ని చూస్తున్నాం. వాటి వివరాలకు మనం వెళ్దాం. విశ్వాసానికి కలుగు పరీక్ష దేవుడి జ్ఞానము ఓపికతో జయించుకోవాలి. గడ్డి వల్ల వాడిపోయే వారము ధనవంతులు దీనులని అర్చించకుండా దురాశలు లేకుండా శోధనకు నిరుద్దాం అనే 2వ భాగంగా కొదవలేని భక్తికి వాక్య ప్రకారమైన ప్రవర్తన అవసరమని 3వ భాగంగా మొదటి అధ్యాయాన్ని 3 ప్రాముఖ్యమైన భాగాలుగా చేయవచ్చు. విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడం ఎదిగి నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు ఆనందం ఎంచుకోండి. శోధనలకు అంటే మనకు దుఃఖం, కానీ ఆనందం ఎంచుకోవాలి. ఎందుకంటే పరీక్ష తర్వాత మనకి ఏం రాబోతుంది? కిరీటం రాబోతారు. ఆ కిరీటాన్ని మన మనసులో ఉంచుకున్న వాళ్ళమే ఇది మహానందంలాగా ఎంచుకోవాలని చెప్తా ఉన్నాడు. చెబుతూ మరి సంపూర్ణులు కావాలి, అరుణాంగులు కావాలి. మనం ఇందాక చెప్పుకున్నమాట మొదలు లేని వారంగా ఉండాలి. దేవుడు మన విశ్వాసాన్ని శోధన ద్వారా పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమైంది. కిరీటాలే కాదు, ఆయన ద్వారా మెప్పు పొందుతాం, ఆయన ద్వారా మహిమ పొందుతాం, ఆయన ద్వారా ఘనత పొందుతాం. మీరందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు. ఎప్పుడైనా మీకు ప్రశంసా పత్రం ఇస్తే మెప్పు ఇస్తే ఎంత సంతోషం అవుతుందో, దాన్ని ఎంత జాగ్రత్త పరుచుకుంటామో, ఎంత భద్రపరుచుకుంటామో, రెజ్యూమంతా అప్లోడ్ చేసుకుంటాం. దాన్ని మధ్య ఆత్మీయ జీవితంలో కూడా ఆయన ఒక మెప్పు ఇవ్వబోతా ఉన్నాడు. మహిమ అంటే గ్లోరీ, అంటే ప్రకాశం. ఈ లోకంలో ఉండగా ఆత్మీయులుగా మనం ప్రకాశించే వాళ్ళకి చేస్తాడు. దానిలో 12వ అధ్యాయంలో ఆత్మను సంపాదించేవారు నక్షత్రంలాగా నిరంతరం ప్రకాశిస్తారు. నిరంతరం ఈ లోకం మట్టే కాదు. కనుక ఆత్మీయ జీవితంలో పరీక్షలో మనం ఓడిపోకుండా గెలిస్తే సదాకాలము ప్రకాశించే మహిమను మనం కలిగి ఉంటాం. మహిమే కాదు, ఘనత, ఆనందం ఇక్కడ ఆనందం ఉంటుంది, పరలోకం ఆనందం. కనుక ఇవి కారణాలు ఉన్నాయి కాబట్టి పరీక్షలు మనకు కలిగినప్పుడు మహానందం ఎంచుకోవాలి. పరీక్షలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు పరీక్షలు లేవంటే వాళ్ళకి మెప్పు ఉండదు, ఘనత ఉండదు, వాళ్ళకి మహిమ ఉండదు. మన దేవుడు మన మీదకి పరీక్షలు పంపించారంటే మనకు మెప్పుని ఇవ్వగోరుతా ఉన్నాడు, ఘనత ఇవ్వగోరుతా ఉన్నాడు, మహిమని ఇవ్వగోరుతా ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలం పొందడానికి మనమందరము క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షించాలి.
దేవుడు మనకు ఫలమిచ్చే దినం అవుతుంది, కిరీటాలు ఇచ్చే దినం అవుతుంది, మెప్పించే దినం ఉంది, ఘనత ఇచ్చే దినం ఉంది, మహిమిచ్చే దినం ఉంది. కనుక పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దాన్ని మనకి జ్ఞాపకం చేసుకొని తర్వాత దేవుడు మనకు దీవెన ఆశీర్వాదం ఇవ్వబోతున్న సంగతిని గుర్తుంచుకోవాలి. పరీక్షలు కూడా, శ్రమలు కూడా అగ్ని వంటి శ్రమలే వస్తాయని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడలేము. 4వ అధ్యాయాలు కూడా మనం అదే మాట చూస్తాం. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఏదో వింతని మీరు అనుకోవద్దండి. యోబు జీవితానికి అగ్ని వంటి శ్రమలే వచ్చాయి, యోబు జీవితానికి కష్టాలు వచ్చాయి. అయితే ఆయన వాటన్నిటిని కూడా ప్రేమతో సహించి తాను ధన్యుడైనట్టుగా లేఖనాలు మనం చూస్తాం. మరి నశించిపోవు సువర్ణానికి ఇది పరీక్షలు. మరి బంగారు తయారు గనుల దగ్గరికి వెళ్తే కొద్ది రాళ్లే కనిపిస్తాయి. ముందు ఆ బంగారు రావాలంటే ఆ రాళ్ళన్నీ ముక్కలు ముక్కలుగా చేయబడతాయి, తర్వాత పలవరీజుల్లో వేయబడతాయి, పొడిగా చేయబడతాయి. తర్వాత వేడి నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్ హీట్ చేస్తుండగా మరి బంగారు యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ కాబట్టి అది కరిగి కిందికి వెళ్ళిపోతుంది, చెత్త అంతా తేలి పైకి వస్తాం. కాబట్టి ఎంత ప్యూర్ గోల్డ్ కావాలంటే అన్ని పర్యాయాలు అగ్నిలో అది కరగబడుతూ ఉండాలి. అగ్నిలో కరిగి 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 కంసాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అది మనం తీసుకెళ్ళి బంగారం మళ్ళా కరిగిస్తాం, దాంట్లో ఏమైనా తీసేస్తూ ఉంటాడు. కంసాలి తను కరిగి చూస్తూ ఉంటాడట. కరిగిన బంగారు తన ముఖం క్లియర్గా కనిపిస్తే అప్పుడు ప్యూర్ గోల్డ్ అని గుర్తంట. చూస్తూ ఉంటాడు, నా ముఖం కనిపిస్తూ ఉంటుంది. అలాగే గలతీ పత్రిక 4:14లో యేసు ప్రభు కూడా శ్రమల గుండా మనం తీసుకెళ్తూ క్రీస్తు యేసు యొక్క స్వరూపము మన యందు ఏర్పడాలి అని కోరుతా ఉంటాడు. లోకం మనల్ని చూసినప్పుడు మోజెస్లో క్రైస్ట్ కనిపిస్తూ ఉంటాడు, జేమ్స్లో క్రైస్ట్ కనిపిస్తూ ఉంటాడు, జాన్లో క్రైస్ట్ కనిపిస్తూ ఉంటాడు. అని లోకము చూడగలిగాడు. ప్రభు ఆ రీతిగా మన జీవితాలను షేప్ చేస్తూ ఉంటాడు. మరి నశించిపోయే సువర్ణం షేప్ చేయబడాలంటే అన్నిసార్లు అగ్నిలో కలగాలి కదా. మరి అమూల్యమైన మన విశ్వాసం కూడా షేప్ చేయబడాలంటే ఎన్నోసార్లు శ్రమల ద్వారా కలిగిస్తాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వస్తే మనం అంత ప్యూర్ అవుతామని మనం అర్థం చేసుకోవాలి. కష్టమైన శ్రమలు భరించేది అయితే ఆశ్చర్యపడక్కర్లేదు. మనకు దేవుడు తన వాగ్దానం ద్వారా బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు తన శరీరం మీదకి దేవుడు శ్రమలు పంపించినప్పుడు నా ముళ్ళు తీసే ప్రభువాన్ని ప్రార్థించాడు. దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చాడంటే జవాబు ఇచ్చాడు. పౌలు ప్రార్థనకి జవాబు వచ్చింది. దేవుడి జవాబు నేను సెలవు ఇయ్యను అన్నాడు, తీసేయను. మనం జవాబు అంటే పాజిటివే జవాబు అనుకుంటాం, చెయ్యను అనేది కూడా జవాబు అనమాట. అయితే చేయనన్నాడు కానీ తప్పించుకునే మార్గం నా కృపణీతో ఉంది చాలే అన్నాడు. ముళ్ళు తీసేస్తే దాని బాధ ఏంటో తెలియదు తనకు, కానీ ముళ్ళు ఉన్నప్పుడే దేవుని కృప ఏంటో పౌలు అర్థం చేసుకోగలిగాడు. కనుక దేవుణ్ణి, ఆయన ప్రేమను, ఆయన కృపను మనం కూడా అర్థం చేసుకోవాలంటే శ్రమలు గుండా మనం వెళ్ళినప్పుడే మనకు అర్థమైంది. అందుచేత దేవుడు తన కృపను మనతో కూడా ఉంచి వీటన్నిటి నుంచి మనల్ని కాపాడటాన్ని పౌలు జీవితంలో చూస్తున్నాం. పౌలు అయితే వాటి కొరకై ముమ్మారే ప్రార్థించాడు, అంతే విడిచిపెట్టేశాడు. కనుక మనమైతే ఒక సమస్య కొరకై సంవత్సరాల తర్వాత అదే మన ప్రార్థన నా జీవితంలో ముఖ్యంగా దేవుడు దాన్ని తీసేసేంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ పౌలు దానిని కలిగే దేవుని కృపను అనుభవించిన వాడిగా మనం చూస్తాం. మనం కూడా ఆయన జీవించగలిగితే ఎంతో బాగుంది. కానీ కొన్నిసార్లు దావీదు మహారాజు అన్నాడు 23 కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను. కొన్నిసార్లు పరీక్ష సమయంలో మనల్ని కూడా గాఢాంధకార లోయలో తీసుకెళ్తాడు. యెహోవా నా కాపురి, నాకు పచ్చికి పెడతాడు, శాంతికర జలాలు నడిపిస్తాడని ఉంది. అయితే కొన్నిసార్లు గాఢాంధకారంలో కూడా నడిపిస్తాడు. మనం బయటపడతామా లేదా ఈ సమస్య నుంచి అది అనిపించే స్థితి కూడా మనం వెళ్తాం. అయినా ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, కాపుదల మనకు తోడుగా ఉంటుంది. కనుక మనం ఏం భయపడక్కర్లేని సంగతి మనం చూస్తాము. దేవుడిచ్చు జ్ఞానముతో వీటిని మనం జయించగలం. ఈ జ్ఞానాన్ని గురించి ఇప్పుడే మనం అనుకున్నాం. అది కంసాల గురించి చూసాము. కంసాలి స్వరూపమైనపడాలని దేవుడి జ్ఞానం ఏంటంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన గుప్తమైన అన్ని సమస్యలకు చాలిన దేవుడు ఆయన చూస్తా ఉన్నాం. అందుకే 3వ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రికలో పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు. కొన్నిసార్లు మనం పరీక్షలు జయించడానికి మనకు ఏదో థాట్స్ ఇస్తూ ఉంటాయి. అది పైనుంచి వచ్చిన జ్ఞానమా, మన నుంచి వచ్చిన జ్ఞానమా కాదని మనం పరీక్షించుకోవాలి.
పైనుంచి వచ్చిన జ్ఞానములో 6 రకాలైన గుణాలు ఉంటాయి. అది మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, తర్వాత మృదువైంది, సులభంగా ఉంటుంది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకలుగుతుంది, పక్షపాతం ఉండదు, వైషధానం ఉంటుంది. ఆరింటిని ప్రత్యేకంగా చూద్దాము. మొట్టమొదటి పవిత్రమైంది. కనుక మనకు వచ్చే శ్రమలలో, పరీక్షల్లో ఏదైనా ఒక సలహా మన మనసుకు స్నేహితుల ద్వారా కానీ మరి ఆత్మీయ ద్వారా కానీ వచ్చినప్పుడు అది పవిత్రమైందా కాదా అని మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నట్టు ఉద్యోగం ఓడిపోతుంది, ప్రాపర్ వేగా దాన్ని మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నం చేయాలన్నా రాంగ్ రేషియో పెట్టు, అది పెట్టు వస్తుందని ఒక తలపించారు ఎవరైనా. ఇది కూడా దేవుడు నడిపించాలని అనుకోవద్దు. ఎందుకు? దేవుడు తలపు ఎట్లా ఉంటుంది? అది పవిత్రంగా ఉంటుంది. యోగుకి శ్రమలు వచ్చినప్పుడు 3 స్నేహితులు వచ్చారు. వాళ్ళు ఏమేమో సలహాలు ఇస్తూ ఉన్నారు, ఫ్రెండ్సే వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా బాగున్నాయి, అయితే వారి తలంపులలో పవిత్రత లేదు. కనుక ఆత్మీయ జీవితంలో మనకు వచ్చే పరీక్షలలో పవిత్రమైనటువంటి తలంపే దేవుడిచ్చే తలంపుగా మనం తీసుకోవాలి. రెండవదిగా సమాధానకరమైంది, దాని ద్వారా ఇతరులు కీడు కలిగించి, నష్టం కలిగించి, తొందర కలిగించేదిగా కాదు, అందరికీ సమాధానకరమైంది. ఎందుకంటే మనం ప్రభువు పేరే యెషయా 9:6లో ఆయన సమాధాన కర్త. కాబట్టి ఆయన పంపించే జ్ఞానము, ఇచ్చే జవాబు కూడా సమాధానకరమైనదే ఉంటుంది. మృదువైంది, గలాటాలు, అల్లర్లు, టక్కలు, స్ట్రైక్ చేయండి, తిరగబడండి, లేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి, ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వండి, అలాంటివన్నీ ఉండవు. దేవుడు ఇచ్చే జవాబు అవి మృదువైనవే ఉంటాయి. సులభముగా లోపల ఈజీగా ఉంటుంది, కష్టంగా కూడా ఉండదు. కనికరముతోనూ మంచి ఫలములతోనూ మేలుగా ఉంటుంది. అందులో పక్షపాతం కానీ వేష్టాన్ని కానీ మరి మనకు మేలు కలగాలని ఇంకోరికి ఎవరో కీడు చేయమని పక్షపాతంగా వ్యవహరించమని అలాంటి సలహాలు కూడా ఉండవు. కనుక పైనుంచి వచ్చే జ్ఞానానికి ఈ 6 క్యారెక్టర్స్ ఉంటాయి. మొట్టమొదటి పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడేది, కనికరంతో మంచి ఫలంతో ఉండేది, పక్షపాతం కానీ వేష్టాన్ని కానీ లేకుండా ఉంటుంది. నేను అనుకున్నాను దేవుడు మనుషులు ఆరోగ్యంలో సృష్టించాడు కాబట్టి 6 రకములైన క్యారెక్టర్స్ కలిగిన జ్ఞానాన్ని పరలోకం నుంచి ఆయన పంపిస్తానేమో. Since man is created on the 6th day, Savior gives him 6-fold wisdom అని మనం అనుకోవచ్చు. సరే, ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? 5-8 అధ్యాయాల్లో సందేహించకుండా దేవుడు ఏం చేస్తాడో అని కాదు, అడిగేటప్పుడు విశ్వాసం మనకుందా. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, కానీ పేతురు వచ్చాడు, నేను రోజు చెప్తే ఉన్నారు, నువ్వు ఇచ్చిదానన్నారు. అంటే విశ్వాసం లేదు, సందేహించి అడుగుతున్నారు. చాలా పర్యాలు మన ప్రార్థనలో కూడా దేవుడు చేస్తాడా, ఆయన చేయలేదని నాకేం చేస్తాడు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ అవిశ్వాసంగా కాకుండా సందేహించకుండా అడిగితే మంచిది. ఎందుకంటే మనము నమ్మకమైన వారమైన తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 13లో చాలా పర్యాయాలు మనము నమ్మదగిన వాళ్ళమే. దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, మెనీ టైమ్స్ వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. వై మెనీ టైమ్స్? మోస్ట్లీ వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. బట్ he remains faithful, not depending upon our faithfulness. He remains. ఆయన గుణమేది, irrespective of our status, he remains faithful. అటువంటి దేవుని మనం కలిగినాం కాబట్టి నమ్మదగిన వాడుగా ఆయన సహాయం చేస్తాడు. కనుక సందేహించక్కర్లేదు. మనం సందేహిస్తే సముద్రంగా లాగానే ఉంటామని, ద్విమనస్కులుగా ఉంటామని, ద్విమనస్కులు ఏమి పొందలేమని చెప్తున్నాడు. ద్విమనస్కులు అంటే మన మనసులోనే ఆత్మ సంబంధమైన మనసు ఉంటుంది, శరీర సంబంధమైన మనసు కూడా ఉంటుంది. కనుక మనం శరీర సంబంధమైన మనసుకు తావేయకుండా ఆత్మ సంబంధమైన మనసులో ముందుకు సాగితేనే దేవుని కార్యాలు జరుగుతాయి, మనం జయాన్ని పొందగలం. గలతీ పత్రికలో అయితే శరీరం ఆత్మకు విరోధంగా, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయని మరి ఆత్మానుసారంగా నడుచుకోవాలి 5వ అధ్యాయం హెచ్చరికలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ద్విమనస్కులమై దేవుని క్రియలు పోగొట్టుకోకుండా, అస్థిరంగా కాకుండా స్థిరంగా దేవుని కొరకే క్రియలు చేయాలని, ఆత్మానుసారంగా దేవుడి జ్ఞానంతో పరీక్షలో జయం పొందే వారిని ఉండాలని చెబుతున్నాడు. ఎందుకంటే మన శరీరం కొరకే మనం తాపత్రయపడక్కర్లేదు. గడ్డిలాగా వాడిపోయేవాడు
ఈ శరీరాలు ఈరోజు ఉంటాయి, రేపు మట్టిలోకి వెళ్ళిపోతాయి. లోకంలో మన మధ్య ప్రాముఖ్యంగా దీనిలోని దరిద్రమైన తేడాలు ఉన్నాయి. దీంట్లో కొన్నిసార్లు మనం ఊరుకుంటూ ఉంటాం. అలాంటి భేదాలు కూడా లేకుండా ఆత్మీయ స్థితిని బట్టి ఒకరినొకరు సన్మానించుకోవాలి, కనపరచుకోవాలి. నేను 9-11 వచ్చానని చెప్తున్నాను. ఇహమందు ధనవంతులకు వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దని తిమోతి కూడా నేను హెచ్చరికలను మనం చూస్తున్నాం. కనుక మనమైతే ప్రభువులో అతిశయించాలి, కానీ వేరే రకమైన అతిశయాలు మనం ఉండకూడదు. వీళ్ళు కానీ ధనవంతులు కానీ తమ ప్రయత్నాల్లో, అంటే శరీరాన్ని విస్తరింప చేసుకోవాలని చేసే ప్రయత్నాల్లో కానీ, లోక స్నేహ సంబంధమైన ప్రయత్నాల్లో కానీ, అపవాది తంత్రాల ప్రయత్నాలు కానీ మనం ఓడిపోయే వాళ్ళమే. అయితే ఆత్మీయ ప్రయత్నాల్లో ఓడిపోకుండా దేవుడే సాయం చేస్తాడు. కాబట్టి శరీరం కొరకు కాకుండా ఆత్మీయ జీవితం కొరకై మనం జీవించాల్సిన సంగతి నేర్చుకుంటాము. సూర్యుడు ఉదయిస్తే వడగాలి కొడితే పువ్వు రాలిపోయినట్టుగా మన శరీరాలు కూడా రాలిపోతాయి. ఎంతో మందిని మనం చూస్తున్నాం. నిన్నే మాకు లూజియానా ఇచ్చి ఒక తండ్రి గారు బాగాలేరా మా రమ్మంటే బయలుదేరిందంట. ఈమె ఇంకా హైదరాబాద్ చేరుకుంది. తండ్రి మేము వారికి నుంచి 18వ తారీఖు బయలుదేరాం. 18 బయలుదేరితే 19వ తారీఖు ఇంకోరికి ఫోన్ వచ్చింది, కేరళ. ఆమె కూడా ప్రయాణమే వెళ్తుంటే, బాబు ప్రయాణమే వెళ్తున్నాడు, తల్లి చనిపోయింది, ఆమెను బిడ్డను రమ్మంటే ఆమె నెక్స్ట్ వేరే ప్లేన్లో బయలుదేరి వెళ్ళింది. మా బాబు పోర్ట్లాండ్ వరకు 100 మైల్స్ ఆమె తీసుకెళ్ళి కాంపించాడు. కాబట్టి ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో మనకి ఏమీ తెలియదు. నేను ఏప్రిల్ 23 అమెరికాకి రావాలి. లూజియానాలో మా నెల్లి పెళ్ళి ఉంటే ఆంటీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతామమ్మా, ఎట్లయినా చూడకుండా ఉండాలంటాం. సరిగ్గా ఏప్రిల్ 8 దేవుడు ఆమె వచ్చింది. జస్ట్ 2 వీక్స్ అంతే. ఆంటీ వైజాగ్లో సేవకుడికి వెళ్ళినారు. ట్రైన్లో ఉన్నాను, సెల్ ఫోన్ మరి చెప్పుకుందాం చెప్దామని సెల్ ఫోన్ వైజాగ్లో ఆమె ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ బ్రదర్స్ని పంపించి ఎట్లా ఈ న్యూస్ చెప్పాలనుకో, ఎట్లా వస్తుంది అనుకో, దాకా వెనక్కి అనుకునేది అంత కష్టంగా. కాబట్టి ఎప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడో మనకు తెలియదు. మన శరీరాలు ఎప్పుడు అలిపోతాయో తెలియదు. కనుక అటువంటి శరీరం కొరకై మనం తాపత్రయపడకుండా ఆత్మీయత కొరకై తాపత్రయపడాలి. ఇంకా ఇదే 4వ అధ్యాయంలో కూడా ఆవిరి లాంటి వాళ్ళమే అంటా ఉన్నాడు, మన జీవం అలాంటిది. కాబట్టి మన స్వరూపాలు సౌందర్యాలు నశించిపోయేవి. దీని కొరకే అమెరికాలో ఎంతో ఖర్చు పెట్టా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా నెయిల్ పాలిష్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ నేర్చుకున్నావు, ఏం నేర్చుకున్నావు? మా పాప 2-3 సంవత్సరాలు ఏదో లిప్ బామ్ కావాలి. ఎందుకు లిప్ బామ్ అనే కంటే అర్థం కాదు. మరి ఎవరు చూస్తుంది? ఈ స్వరూపము సౌందర్యము కొరకై మనం ఎంత తాపత్రయపడుతున్నామో ఇవన్నీ నశించిపోయేవే, ఆగిపోయేవే. దీని కొరకు కాదు, మరి శాశ్వతంగా ఉండే ఆత్మీయ జీవితం కొరకై తాపత్రయపడాలని ఆయన చెప్పడానికి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ స్వకీయ దురాశలను బట్టే శోధనలు కలుగుతాయని 12వ వచనం చెప్తా ఉన్నాడు. దేవుడు ఇష్టపూర్వకంగా శోధించడు. సాతాను మన దగ్గరికి వస్తాడు, మనలో ఏం ఆశలు ఉన్నాయో, ఏ దురాశలు ఉన్నాయో చూస్తాడు, వాటిని బట్టి మనం శోధిస్తాడు. కనుక శోధనలో కొన్నిసార్లు వేదనలుగా రావచ్చు, రోగాలుగా రావచ్చు, బాధలుగా రావచ్చు, మన శరీరంలో రావచ్చు, పిల్లల శరీరంలో రావచ్చు, శరీరానికి రావచ్చు, మానసికంగా రావచ్చు, ఆర్థికంగా రావచ్చు, కుటుంబ రీతిగా రావచ్చు, మానసికంగా రావచ్చు. అనేక రకములైన వాటి ద్వారా మనకు శోధనలు రాగలవు. యోగుకు అన్ని రకాలైన శోధనలు వచ్చాయి. శరీరానికి తొందర వచ్చింది, వారి ద్వారా తొందర వచ్చింది, పిల్లల ద్వారా తొందర వచ్చింది, ఆస్తిపాస్తుల ద్వారా తొందర వచ్చింది, ఆరోగ్యం, స్నేహితుల ద్వారా తొందర, నానా రకాలైన సమస్యలు వచ్చాయి. అలాంటివి మనకు వచ్చినప్పుడు వాటిని బట్టి కాక లొంగక జీవించాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. సహింపగలిగినంత బట్టి శోధిస్తాడని ఇందాక మనం చెప్పుకున్నామే, పరీక్షలో సహాయం చేస్తారనుకున్నామే. కనుక మనము ఓడిపోకుండా, ఆదామవులు ఓడిపోయారు, అది మన యొక్క జీన్. మరి అవ్వ కూడా దేవతలాగా మీరు ఉంటారంటే శరీరాశిగా లొంగిపోయింది. ఈ రోజులో మనమందరం కూడా వాళ్ళలాగా ఉండాలా, వీళ్ళలాగా ఉండాలా, వాళ్ళ రూపాలకు ఉండాలా అనే విషయంలోనే ఓడిపోతాము. అట్లా కాకుండా జైజీవం జీవించాలని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా చెబుతూ కిరీటాలు మనం పొందుతాము అని చెప్తాము. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుడు మనకు వాగ్దానం చేసిన 6 రకాలైన కిరీటాలు ఉన్నాయి. అందులో ఒకటి అక్షయ కిరీటం అని, 2వది జీవ కిరీటం అని, 3వది నీతి కిరీటం అని, మహిమా కిరీటం అని, ఆనంద అక్షయ కిరీటం అని, సువర్ణ కిరీటం అని,
మరి ఈ నా యేసుని మీకు ఇస్తాను, మీ ల్యాప్టాప్లో పెట్టుకుంటే మీరు చూడవచ్చు, రాసుకోపోయిన పర్లేదు, మనం చూసుకోవచ్చు. వాటి గురించి మనం నేర్చు. దేవుడు ఆయన నమ్మిన బిడ్డలమైన మనకు 6 రకమైన కిరీటాలు సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. ఎవరో ఒకసారి ప్రభు నమ్ముకున్నాయన దేవుడు నేనేం పని చేయలేకపోతున్నట్టు రాత్రి కలుస్తుంది, చనిపోయింటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, అన్నీ చూపిస్తా ఉన్నాడు, రూమ్ లాక్ చేసినాడు. ఏమి ఉంది రూమ్లో అంటే దేవుడు కిరీటాలు చేసి పెట్టినాడు, దాన్ని పొందే అర్థంగా రాలేదు కాబట్టి ఆ రూమ్ ఓపెన్ చేయలేదు చెప్పాను. ఆయన అయ్యో నేనే నా పని చేయలేదు అనుకున్నా అంటే వెంటనే బయటకు వచ్చినాడు. ఇంకా నాకు టైం ఉంది అంటే దేవుడు నా కొరకే 8 రకాలైన కిరీటాలు చేసి పొందే భాగ్యం నేను కలిగి ఉండాలని ఇప్పటి ఆయన కొరకే జీవితాన్ని తీర్మానం చేసుకున్నాను. ఆయన బిడ్డలమైన మనకు మన పట్ల ఆయనకుండే ఆశయాలు ఎంతో గొప్పవి. వాటిని పొందే అర్హత మనం కలిగి ఉండాలని నేర్చుకుంటాము. మొట్టమొదటి అక్షయ కిరీటం 2 పత్రిక 9వ అధ్యాయంలో ఉంది. నియమ ప్రకారంగా జీవించే వాళ్ళకి అదే అనిపించబడుతుంది. 2వ జీవి కిరీటం ఇప్పుడు మనం చూసుకుంటే యాకోబు పత్రికలో శోధనలో జయ జీవితం పొందే వాళ్ళకు అనిపించబడుతుంది. 3వది నీతి కిరీటం, మన జీవితంలో నీతిని కాపాడుకుంటూ మోరల్ లైఫ్ ఉన్న వాళ్ళకి అనుగ్రహించబడేది. 4వది మహిమ కిరీటం, దేవుడు మనకి ఏం పనులు అప్పగించాడో అప్పగించిన పని నమ్మకంగా చేస్తే, ఒకవేళ కాపర్లం అయితే, పాస్టర్సం అయితే, సేవకులం అయితే ఆ పని నమ్మకంగా చేస్తే దేవుడు ఆ కిరీటాన్ని మనకి ఇస్తాడు. ఆనంద అతిశయ కిరీటం, ఆత్మను సంపాదించేవాడు. పిలిపిలికి పత్రిక రాస్తూ మీరైన ఆనంద కిరీటం 4వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు ఆయన. కనుక తెస్సలోనికలు కూడా అదే మాట్లాడతాడు. తెస్సలోనికలు పౌలు సువార్త సేవ సంపాదించి సంఘానికి కట్టినాడు కదా, మీరైన ఆనంద కిరీటం, అది 2వ అధ్యాయం 19 వచ్చి అంటున్నాడు. కనుక ఎన్ని ఆత్మలు మనం సంపాదిస్తే అంత ఆనందం, అటువంటి ఆనందం చేత నింపుకున్న కిరీటాన్ని ఆయన మనకు ఉపయోగపడుతున్నారు. ప్రకటన 4వ అధ్యాయంలో ప్రభువును నమ్మిన వారు సువర్ణ కిరీటాలు ధరించుకుని ఉన్నారు. ఇది 6వ కిరీటం. ఈ 6 రకాలైన కిరీటాలు మనకి ఇవ్వడానికి ఒకసారి ప్రభు వైపు మనం చూస్తే ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు. ముళ్ళ కిరీటం పెట్టుకొని మన బాధలన్నీ అనుభవించి మనల్ని రక్షించి మనకి 6 రకాల కిరీటాలు ఆయన సిద్ధపరిచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకే 2వ అధ్యాయంలో ప్రారంభానికంటే ముందు శ్రేష్టమైన ప్రతీవి అది పరసంబంధమైంది. కనుక దేవుడు పరమ ఉండి మనకు శ్రేష్టమైన వాటిని ఇచ్చేవాడు. మన తండ్రి జ్యోతిర్మయుడంట, ఫాదర్ ఆఫ్ లైట్స్ ఇంగ్లీష్లో అన్నారు. నాట్ వన్ లైట్, ఈస్ ఫాదర్ ఆఫ్ లైట్స్. మనల్ని కూడా చిన్న చిన్న లైట్స్గా చేశారు. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘాన్ని దీపము దీపస్తంభంలాగా ప్రోత్సాహం. లైట్లో వెలుతురు ఉంది, వేడిమి కూడా. కనుక మనము వెలుతురు కలిగిన వాళ్ళంగా, వేడిమి కలిగిన వాళ్ళంగా, ఎక్కడ వేడిమి ఉంటే అక్కడ పవిత్రత ఉండదు, మస్టు మైలంతా కాలిపోతుంది. కనుక మనం వేడిగా ఉన్నామంటే మనలో ఉండే మస్టు మైలంతా కాలిపోవాలి. వెలుతురు అనేకులకు మనం ప్రయోజనకరంగా జీవించే వరంగా ఉండాలి. కనుక మోషే మొట్టమొదటిసారిగా దేవుని చూసినప్పుడు అగ్ని జ్వాల దహించు అగ్నిలాగా ఉన్నాడు. యోహాను కూడా ఆయన అన్నాడు, లోకంలో వెలుగు ఉండని అంటా ఉన్నాడు. మండుచున్న దీపంలాగా ఉన్నవాడు మన దేవుడని. మరి మనం కూడా ఆయన వెంబడించినప్పుడు చీకటితో నలవని మనం కూడా దీపాల్లాగా ఉండాలన్న సత్యాలు